కారణం అండి? మెయిన్ రోడ్లు ఇంకా డెవలప్ అవ్వాలండి. రోడ్లు సరిగ్గా లేవు. ఆ గవర్నమెంట్లోనూ అలాగే ఉన్నాయి, ఈ గవర్నమెంట్లో కూడా అలాగే ఉన్నాయి. రోడ్లు అనేది ఎసెన్షియల్. అసలు చాలా ప్రమాదాలు, ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఇష్యూ. ఫస్ట్ రోడ్లు, ప్రజల ఆరోగ్యం, ఇవి ముఖ్యమండి. అందుకని సార్ అంటే గతంలో ఆరోగ్యశ్రీ కూడా ఇప్పుడు మినహాయింపు పోక ఏదైతే ఉందో ఆరోగ్య బీమా ఏప్రిల్ 1 నుంచి అంటున్నారు సార్. ఎలా అనిపిస్తుంది? 25 లక్షల వరకు ఒక కుటుంబానికి అంటున్నారు. మినిమం నలుగురు ఎలాగో ఉంటారు కాబట్టి మంచి విధానమైన 25 లక్షలు అంటే అది నిజంగా ఇంప్లిమెంట్ అయితే ప్రతి వాళ్ళకి, పేద మధ్య తరగతి వాళ్ళందరికీ కూడా ఉపయోగకరం అండి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఆయుష్మాన్ భవన్ కార్డు ఇచ్చారు. అది తీసుకెళ్తే ప్రైవేట్ హాస్పిటల్స్లో పక్కన పెట్టేస్తున్నారు. అలాగే ఎంప్లాయీస్ది హెల్త్ స్కీమ్ ఒకటి ఉంది. దానిలో కూడా వాళ్ళ దగ్గర ప్రతి నెల సబ్స్క్రిప్షను తీసుకుంటూ అవి ఇన్ టైంలో, సరే ఏ గవర్నమెంట్ అన్నా ఉన్నాయండి, పార్షియల్లీ పేమెంట్ చేస్తూ ఉంటేనే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు చేయగలుగుతారు. అది కొంచెం, అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రస్తుతం. ఎందుకంటే వైద్యం బాగా ఖరీదైపోయింది. అదొకటి. మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అనేది చాలా తప్పండి. మామూలుగానే మెడికల్ అంటే ఎక్స్పెన్సివ్ ఎడ్యుకేషన్. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాంటి మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయటం, చాలా పేద మధ్య తరగతి వాళ్ళు మెడికల్ చదవాలంటే చాలా దారుణమైన పరిస్థితి వస్తుందండి. ఇప్పటికే 40-50 లక్షలు అంటున్నారు మేనేజ్మెంట్ కోటాల్లో. ₹1,00,00,000 దాకా వెళ్ళిపోద్ది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇది మాత్రం 100% మెడికల్ కాలేజీ ప్రైవేటైజేషన్ చేయటం ఈ కూటమి చేసిన ప్రథమ తప్పండి. ఇదే విధానంలో చూసుకుంటే ఒక పక్క త్వరలోనే రేపు జనవరి దాటితేనేమో పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మరి ఎలా ఉండబోతుంది సార్? స్థానికంగా ఎక్కడ చూసుకున్నా ప్రభుత్వాలకు అదే ప్రభుత్వం అవుతుంది కాబట్టి మరి ఎలా ఉంటుంది? కొంచెం ప్రజలు గమనిస్తున్నారు కదా, 18 నెలలు కూడా గమనిస్తున్నారండి. ఏంటంటే మెయిన్ ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా చేయకపోతే అభివృద్ధి ఫలాలు అందవేమోనని భయంతో మనసులో వేరే అభిప్రాయాలు ఉన్నా కూడా స్థానిక సంస్థల్లో, ప్లస్ ఇంకొక సెకండ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అక్కడ స్థానిక నాయకత్వం మెయిన్, పల్లెటూరులో వాళ్ళ నాయకత్వం, వాళ్ళ బలాన్ని మీద ఆధారపడి పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయండి. అదే జనరల్ ఎలక్షన్ వస్తే ఆర్గ్యూ చేయడానికి ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విషయం చేత కూడా ప్రజా దర్బార్లను పెడుతున్నారు. ప్రజల అభిప్రాయం కోసం పులివెందుల ఈ వైఎస్ఆర్ జిల్లాలో 3 రోజులు ఉంటారంటున్నారు సార్. మొన్న మోందా తుఫాన్ ఎఫెక్ట్ రైతులు కూడా, అరటి రైతులు మరోసారి పరామర్శ అంటున్నారు. ప్రభుత్వం చేపడితే కనుక ఈ యొక్క ఏదైతే ఇన్సూరెన్స్కు సంబంధించి నష్టపోయిన రైతులకి మళ్ళీ ధాన్యం కొనే పరిస్థితి లేదంటుంది, నష్టపరిహారం ఇస్తే కనుక. మరి ఎలా చూడాలి ఈ అంశం? అసలు ఫస్ట్ ఫండమెంటల్ ఇదేంటంటే రైతు అండి. ఈ ఏ రాజ్యంలో అయినా సరే, ఏ పరిపాలన అయినా సరే రైతు నష్టపోతున్నాడు ఫస్ట్. అసలు రైతు గురించి ఆలోచించేవాడు ఎవడో కనిపించట్లా. మిగతా వాళ్ళు ఏదో రకంగా రికవర్ అవుతారు కానీ అన్ని లక్షలు తీసుకొచ్చి పంట పెట్టి ఈ తుఫాన్లు దెబ్బ, అట్టర్ ప్లాప్ మునిగిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. అప్పులు తీర్చలేరు. 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకుంటే 3 లక్షలు అవుతుంది పెట్టుబడి, ఏ పంట చేసుకున్నా. తీరా పంట చేతికి వచ్చేటప్పటికి తుఫాన్ల దెబ్బకి మొత్తం పోతే రైతుని ఆదుకునేది ఎవరండి? రైతుకి ఈ ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ కంపల్సరీ పెట్టి గిట్టుబాటు ధర ఇస్తేనే దేశం బాగుపడుతుందండి. సార్ అంటే గతంలో కొంచెం రైతు భరోసా కేంద్రాలు ఉండేవి. మరి ఇప్పుడు ఏమో మళ్ళీ దళారీల వ్యవస్థ వచ్చింది ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత. మరి ఎలా ఉండబోతుంది? మరి ధాన్యం ఈ యొక్క ఎఫెక్ట్తో రంగు మారితే కనుక తీసుకోవాలి కదా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ తుఫాను పర్యటన ప్రాంతాల్లోకి వెళ్తే రైతులు అదే ఆవేదన వ్యక్తం చేశారు. మేము ధైర్యంగా మచిలీపట్నం ఏరియాలో మేము ధైర్యంగా పంట తీసుకెళ్ళి డైరెక్ట్గా అమ్ముకున్న మిల్లర్లకి ఇప్పుడు దళారులు పాలవుతుందని రైతులే చెప్తున్నారు. అది ప్రాక్టికల్గా ఫీల్డ్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే నిజాలు తెలుస్తాయండి. రైతు అభిప్రాయం ఓపెన్గా చెప్పగలుగుతాడు. రైతు ఎవరికి భయపడ్డు, ఎవరిని మోసం చేసేవాడు కాదు. కాబట్టి రైతుని అభిప్రాయం తీసుకొని వాళ్ళకు అనుగుణంగా చర్యలు తీసుకుంటే గవర్నమెంట్ మనుగడ ఉంటుందండి. లేకపోతే మహాకూటములు కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో సిపిఐ సిపిఎంని కలుపుకొని కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకని మనం కూటమిలో ఉన్నాం, గెలుస్తామని భరోసా ఉంటే మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎంపీ విజయసాయి రెడ్డి గారు మాజీ ఎవరైతే ఉన్నారో కొన్ని వ్యాఖ్యలు చేశారు. కోటరీ వల్ల నష్టపోయి ఉన్నాను, నేను కూడా ప్రెషర్లు పడ్డాను, బయటకు వచ్చేసాను, నేను పార్టీ పెడతాను అంటున్నారు. జగన్ చేయగల సమర్థుడే, కానీ చుట్టుపక్కల నిబద్ధతలు లేని నాయకుల వల్ల మోసపోయాడు అంటున్నారు. నిజమేనా? ఆ విషయంలో ఆయన పార్టీ పెడితే ఎవడు స్పందించడండి. అందుట్లో అంతా ఒక జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మోనోపల్లి లాగా ప్రతి ప్రెస్ మీట్కి విజయసాయి రెడ్డి వచ్చేవాడు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చేవాడు, ఇంకెవడో కనపడేవాడు కాదు. అలాగా ఏలి గవర్నమెంట్ మారిపోయిన స్వలాభాల కోసం వాళ్ళ అల్లుడిది వైజాగ్లో వాళ్ళ కూతురు పేరు మీద ఆ ల్యాండ్ ఇదంతా అవన్నీ అందరికీ తెలిసిన సత్యాలే. అవన్నీ మాఫ్ చేసుకుంటాక ఆయన పార్టీ నుంచి తప్పుకున్నాడు.
ఇప్పుడు మళ్ళీ ఏదో చేస్తానంటే అదంతా ఎవరు ప్రజలు విశ్వసించరండి. ఈ విధానంలో పెన్షన్ కానివ్వండి, రేషన్ డిపోల్లో తెచ్చుకోవడం, పింఛన్ రాదులేయ్యా, మున్సిపల్ పని చేస్తాం కాబట్టి. మేము మున్సిపల్ పని చేస్తున్నాం అని మా పిల్లగాళ్ళకి ఏది లేకుండా చేశారు. ఉచిత పథకాలు ఏమి రావట్లేదు, వాళ్ళకి ఏం రావట్లేదు. పిల్లగాళ్ళకి నెల నెలలు కాదు, ఇది అమ్మఒడి అయ్యఒడి అన్నారు చూడు. తల్లికి వందనం. మా పిల్లగాళ్ళు ఏమో మా ఆధార్ కార్డు నుంచి తీసేసారు, అయినా సరే వాళ్ళు మా పిల్లలకి ఏమి ఇవ్వట్లేదు. రేషన్ వస్తుంది, ఇబ్బంది లేదా? డిపోల్లో తీసుకుంటున్నారు, అవి ఇస్తున్నారు. మరి ఇవ్వట్లేదు. మా అల్లా ఉండిపోయారంట వాళ్ళు. తీసేయండి అంటే తీసేసినా సరే రావట్లేదు. స్కూల్ పిల్లల డబ్బులు పడట్లేదు. మా బిల్లులు ఎలా ఉన్నాయి? పర్లేదా? కరెంటు బిల్లు పర్లేదు, ఈ నెల బాగానే వచ్చినాయి. మరి ఈ చలికి కాబట్టి సరి ప్యాన్లు వేసుకోం కాబట్టి డ్రైనేజీలు, రోడ్లు బాగానే ఉంటుంది. దానికి ఎప్పటికప్పుడు చేస్తున్నారు. గతంలో కూడా 9 పథకాలు ఉండేవి. అప్పుడు వాలంటీర్లు తెచ్చి ఇచ్చేవాళ్ళు. తర్వాత వీళ్ళు గ్రామ సచివాలయం వాళ్ళు వస్తున్నారు కదా, పెన్షన్ కార్డులకి ఇవ్వడానికి తిరుగుతున్నారు కదా ఇంటి పక్క. ఏదైనా కాగితం కావాల్సి వచ్చి అక్కడికి వెళ్ళిన సమాధానం ఉంటుంది? ఏడుంటుంది, వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు అసలుకి. ఆడికి వెళ్ళమంటే రేపురా ఎల్లుండ్రా అంటారు. వెళ్ళినా కానీ ఏం సమాధానం లేదు వాళ్ళ కానించి. ఆ సచివాలయంలో వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఇదివరకు ఆయన ఉన్నప్పుడు చేసినట్టుగా ఇప్పుడు చెప్పట్లేదు మాకు. మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఉన్నప్పుడు చేసినట్టుగా ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు చక్కగా. అప్పట్లో ఇంటికి వచ్చేవాళ్ళు, తమ్ముళ్ళు ఇంటికి ఏదన్నా ఉన్నా కానీ రాసుకునే వాళ్ళు చక్కగా చేసేవాళ్ళు. ఇప్పుడు కనీసం అక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏం చెప్పట్లేదు. మరి ఎలా ఉన్నాయి ఇటు పక్క చూసుకుంటే ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగినాయి. కూరగాయలు తగ్గినాయిగా ఇప్పుడు, అప్పుడు పెరిగినాయి. మళ్ళా మన నెల క్రితం ఈ నెల కొద్దిగా పర్లేదు తగ్గినాయి. సుమారు నెలకి ఎంత ఖర్చు అవుతాయి ఇంట్లో ఒక నిమిత్తం ఖర్చులు? మాకు అయితే కరెంటు బిల్లు కట్టుకోవాలి, అన్ని కట్టుకోవాల్సిందే. ప్రతి ఒక్కటి కొనుక్కొని తింటామేగా. మిగతా వాళ్ళకి ఉద్యోగాలు, పనులు దొరుకుతున్నాయా ఇక్కడ విజయవాడలో? మరి పనులు లేవయ్యా సరిగా పిల్లగాళ్ళకి. పిల్లగాళ్ళు కంకర పనులు, కాంక్రీట్ పనులు అవి చేస్తారు కదా, వాళ్ళకే లేవు పిల్లగాళ్ళకి పనులు సరిగా. పక్కేమో అమరావతి కడుతున్నారు, అక్కడికి ఏం తీసుకెళ్తలేదు? ఏమో మరి అక్కడికైతే తెలియదు కానీ నాన్న, మేము పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోతున్నాం కదా, ఇంకా ఆడికి ఆయన వెళ్తున్నారో వెళ్ళట్లేదు తెలియదు. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ 9 పథకాలు చెప్పినట్టుగా వచ్చాయా ఆ పాత ప్రభుత్వంలో? వచ్చినాయి. ఆయన ఉన్నాడు కదా, వాళ్ళు వచ్చారు కొద్ది అన్ని ఎంకులు రాసుకునే వాళ్ళు ఇంటికి వచ్చి. వీళ్ళు అసలు అక్కడికి వెళ్ళినా స్వచ్ఛమడానికి పోయినా ఏది చెప్పట్లే వాళ్ళు. పక్కేమో మరి ఆరోగ్యం చూపించుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ లేదు ఇప్పుడు. మరి రేపేమో ఆరోగ్య బీమా పథకం April 1 నుంచి ఇస్తారంట. మరి ఇబ్బందేగా పేదలకు అప్పుడు వరకు? అవును, మరి ఇబ్బంది లేకుండా బాగుండేది. ప్రైవేట్ హాస్పిటల్ కార్డు చూపించగానే ఆపరేషన్ చేసేవాళ్ళు. అవును, మరి ఇప్పుడు అది లేదంటున్నారు. ఇబ్బంది అవుతుంది ఏమన్నా ఇంట్లో పెద్దవాళ్ళకి? పెద్దోళ్ళు అయితే లేరు నాన్న మా ఇంట్లోనూ. మరి పెద్దోళ్ళు ఏమైనా ఉంటే మరి గవర్నమెంట్ బాగా లేని వాళ్ళు ఏం చేస్తారు పాప, గవర్నమెంట్ హాస్పిటల్లోనే పడిగాపలు పడతారు వాళ్ళు. ఉండోళ్ళు అయితే పర్లేదు, లేని వాళ్ళు అయితే ఏం చేస్తారు ఆడ. లేని వాళ్ళు పాప అన్న పడిగాపలు బట్టి చేయించుకుంటారు. ఇల్లు అంటున్నారు, ఇల్లు అన్న ఇచ్చిన పరిస్థితి ఉందా? గవర్నమెంట్ ఇల్లు అన్నారు. మాకేమీ లేదు నాన్న మనకి అయితే. సరే మాకంటే ఒక ఇల్లు ఉంది, నా ఉన్నదాంట్లో ఒక్కొక్క గదిలోనే చదువుకొని బతుకుతున్నాం మేము. ఇప్పుడు నాకుందని చెప్పి మా పిల్లగాళ్ళకి కూడా లేవు. మరి ఆయన మరొకసారి జనంలోకి వస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, జనవరి అనంతరం. మరి ఆయనకి ఏమైనా అవకాశం ఇస్తారో ఇంకోసారి? పెద్దలా ఇస్తారు, ఎందుకు ఇయ్యరు? ఆయనే మంచి చేసిండు కాడికి. 1వ తారీఖు కల్లా పింఛన్ ఇస్తుండ్రు. రేషన్ కూడా 10 రోజులు 20 రోజుల్లో కంప్లీట్ చేసేస్తుండ్రు. అంటే ఇంట్లో తల్లికి వందనం పేరుతో అప్పట్లో పిల్లలకి చదువుకునే వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చారు కాబట్టి, దీంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంది కాబట్టి అవి అందుకుంటున్నారు. అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఈ విధానంలో చూసుకుంటే రోడ్ల వ్యవస్థలు పర్లేదా? గతంలో కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. ఎలా ఉంటారు? కరెంట్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలే ఎప్పుడు సామాన్యుడికి ఉంటాయి. సో ప్రభుత్వాలకు సంబంధం ధరలంటే కొద్దిగా స్వల్పంగా అటు ఇటు ఉంటాయి, రీజనబుల్గా ఉన్నాయి. ఏమంటున్నారంటే సార్, ఆరోగ్యశ్రీ బదులుగా ఆరోగ్య బీమా పథకం రేపు April 1న విడుదలవుతుంది. ఒక కుటుంబానికి 25 లక్షలు. ఆరోగ్యశ్రీలు గతంలో బకాయిల వల్ల ఆపేసామంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో. మరి ఏమంటారు? ఈ విధానంలో 25 లక్షలు అంటే పర్లేదా? ఆ విధానం చూసి చెప్తానంటారు. దాని గురించి మనకు అంత ఐడియా లేదండి. అంటే వైద్య నిమిత్తం కూడా పేద ప్రజలు ఎప్పుడు కూడా ఆరోగ్యశ్రీ మీద డిపెండ్ అవుతారు. ఆరోగ్యశ్రీ అనేది ఏదైనా ఏ పదం ఎవరు పెట్టినా కానీ అది సామాన్య ప్రజలకు అందుబాటులో అనేది ఉండడం చాలా మంచిది. పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక 15 ఏళ్ళు సమయం ఇస్తే ఇటు అమరావతి కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, మన అంతర్జాతీయంగా మన రాజధాని చూపించవచ్చు అంటున్నారు. మరి ఇవ్వగలుగుతారా 15 సంవత్సరాలు ఒక ప్రభుత్వానికి? ఏమంటారు?
వాళ్ళ 15 ఏళ్లలో మంచి స్థాయికి తీసుకెళ్తాడు. పర్లేదు చేయగల నిబద్ధుడేనా ఆయన? చేయగలడు, నిబద్ధుడే. మరి ఏమంటారు సార్, పైనుంచి కూడా సపోర్ట్ ఉంది కేంద్రం. మరి అమరావతి, పోలవరం పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇవన్నీ కూడా అవుతున్నాయి. మరి ఏమంటారంటే రైతులకు కూడా అడుగుతున్నారు ఇంకోసారి ల్యాండ్ పూలింగ్ ఇస్తే ఇంకా స్పోర్ట్స్ సిటీ లాంటి పెద్దవి కడతామని. మరి ఏమంటారు, ల్యాండ్ పూలింగ్కి సంసిద్ధంగా ఉన్నా కానీ గతంలో ఇచ్చిన రైతులకు ఇంకా ఫ్లాట్స్ రాలా, రిటర్నబుల్ ఫ్లాట్స్ అమరావతి భూమి ఇచ్చినందుకు కానీ. సో ఎలా ఉంటుంది, పర్లేదా డెవలప్మెంట్ అంతా ఓకే సార్? మనకు ఐడియా లేదండి. టోటల్గా ఎలా ఉంది, రాష్ట్రంలో డెవలప్మెంట్ కనబడుతుందా? పర్వాలేదండి. ఎలా ఉన్నాయి సార్ రోడ్ల వ్యవస్థలతో పాటు ఈ ట్రాఫిక్ ఇవన్నీ? ట్రాఫిక్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇది ఏ ఏరియా సార్ జనరల్గా? మాది ప్రకాశం జిల్లా. ఎలా ఉంది అటు డెవలప్మెంట్, రేట్లు, రియల్ ఎస్టేట్ ఏమైనా కదులుతుందా? ప్రజెంట్ అయితే మామూలు పెద్ద ఏం లేదండి. ఇప్పుడు ఏమైనా వస్తుందేమో. అందులో జిల్లా కూడా చేశారు మార్కాపురాన్ని. గతంలో ఎంత ఉండేది ఒక ఎకరం భూమి, ఇప్పుడు ఎంత ఉంటుంది ఐడియా? జనరల్గా ఏం పండిస్తుంటారు? ఎక్కువ మిరప, పత్తి. పర్లేదు రైతులకి తుఫాన్ ఎఫెక్ట్లో ఆదుకున్నారా? మొన్న మోందా తుఫాను ఇవన్నీ వచ్చినాయి కదా. తెలియదండి. ఎంత బాగా రియాలిటీ ఎలా ఉంది రైతులు కానీ? లేదు, రైతులకి లేదు. ఏంటి గిట్టుబాటు ధర లేదు, ఒడ్డు కొనేవాళ్ళు లేడు. అది పరిస్థితి. పంట నష్టం నమోదు అయితే ఒడ్డు కొనమంటున్నారు, ఎందుకని? పంట నష్టం నమోదు అవ్వలేదుగా, అసలు లేదుగా. ఓకే, ఎలా ఉంది సార్ పచ్చి ఒడ్డు ఎంత రేటు ఉంది? గతంలో కళ్ళాల్లో ఎంత రేటు ఉండేది గత ప్రభుత్వాలు? గత ప్రభుత్వాలలో గవర్నమెంట్ ఏ రేట్ అయితే ఉందో ఆ రేట్లు కొనేవాళ్ళు. ఇవాళ ఆ రేట్ లేదు, గవర్నమెంట్ అసలు కొట్టలేదు. ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ ఇష్టం, దళారులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొంటున్నారు. 1400, 1500, 1750, 1320 రూపాయలు కొంటున్నారండి ఇవాళ. అది 1500, 1400 కొంటలా. తేమ శాతం ఉంటే ఎంతవరకు తరుగులు పోతున్నాయి? ఏమంటే ఇక్కడ మనం మామూలుగా రైతు భరోసాకి తీసుకెళ్తేనేమో వాళ్ళు 15%, 18%, 20%, 25% ఉందా అంటున్నారు. మిల్లోళ్ళు ఏమో 60% ఉందా అంటున్నారు. ఎవరిది నమ్మాలో అర్థం కావట్లేదు. కోతకు వస్తే ఒక రేటు, మిషన్లో పెడితే ఒక రేటు అంటున్నారు. ఏం జరుగుతుంది? మిషన్లు పెట్టినా కోత కోసినా అన్నీ ఒకటే, ధాన్యం అంతా ఒకటే కదా. ఇది ఆరబెట్టి కట్టేస్తాం, అదేమో భూమి మీద పోసి ఆరినాకే కుప్పేస్తాం, కుప్పలు ఉడుతాం. తర్వాత రాష్ట్రం మొత్తం చూసుకున్నా హైవే పక్కన సర్వీస్ రోడ్లో రైతులే కనబడుతున్నారు సార్ ఒడ్డు పోసుకుని. ఎందుకంటే కదా పరిస్థితి. కొనే నాదుడు లేడు నాన్న, వాళ్ళతో చెప్పు. ఇక ఇవన్నీ అనవసరం. గతంలో రైతు భరోసా కేంద్రాల్లో కళ్ళాల్లోనే 1700 పలికింది గిట్టుబాటు అన్నారు. ఏమంటే ఆ రోజు ఏ రేటు ఉంటే ఆ రోజు కొన్నారు. ఏంటి ఇవాళ కొనేవాళ్ళు లేడు. మనం తీసుకెళ్తే సంచులు ఇవ్వట్లా. ఇప్పుడు నా దగ్గర దాని ఉండే బాబు అని చెప్పేసి మనం వెళ్తే సంచులు లేవు అంటున్నారు. మరి ఇంకేం చేయాలి? ఎక్కడ తోలాలి మనం? జీవితాలలో చూసుకుంటే అటుపక్క అరటి రైతులకు కూడా ఒక అరటిపళ్ళు కేజీ చూసుకున్నా కానీ ₹10 అంట. వాటి సంగతి మనకు తెలియదులేండి. తెలియదు దానికి ఎందుకు. మనం సుమారు పెట్టుబడులు ఎంత అయి ఉంటాయి, ఈ యొక్క ఎరువులు ఎంత ఉంటాయి? ఏమండి ఎకరానికి 40,000 రూపాయలు పెట్టుబడి అయిందండి. నాకు 40,000 అయింది. అది పరిస్థితి. రిటర్న్స్ ఎంత వచ్చినాయి సార్? ఎంత అప్పు మిగిలింది? ఇంకా కోసాము, కొంతేమో రోడ్డు మీద ఆరబోసి వచ్చినాం, కొంతేమో కట్టేత వేయాలి. 2-3 రోజుల్లో కొంత కోసి కట్టేద్దామని ఉంచాము. పచ్చోటు కొట్టలేదు అని. అది పరిస్థితి. ఈసారి ఈ ప్రకృతి విపత్తుల నేపథ్యం కానివ్వండి, ప్రభుత్వం కేర్ తీసుకోకపోవడం వల్ల రైతులు దెబ్బతిన్నారండి. బాగా తగ్గిందండి, బాగా తగ్గింది. అది కాటాలు ఎత్తే కానీ తెలవదు. 30 అవుతాయా, 25 అవుతాయా, 20 అవుతాయా తెలీదు. అది రైతులైతే కష్ట పరిస్థితుల్లో ఉన్నారు బాగా. ఇది ఏంటిది కాదు, తాలుగింజ ఎక్కువ వచ్చింది. ఆ వర్షాలప్పుడు చేను నీళ్ళు ఉంది, తాలుగింజను మానుగాయ ఎక్కువ వచ్చింది. అది పరిస్థితి. ఏంటి సార్ రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీలతో పాటు గ్రామ సర్పంచ్ ఎన్నికలు ఎలా ఉంటాయి? ఈ గవర్నమెంట్ పెట్టదండి, వీళ్ళకి ఎప్పుడూ లేదు కదా. గత ఇప్పుడు ఆయన మూడు టర్మ్స్ చేశాడు. 3 టర్మ్స్ ఏ రోజున పంచాయతీ ఎలక్షన్లు కానీ, కార్పొరేషన్ ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్లు ఎక్కడా పెట్టలేదు. పెట్టిన చరిత్ర ఆయన లేదు. అది ఐఎమ్ రామారావు. ఓకే, ఐఎమ్ రామారావు, రిటైర్డ్ రైల్వే ఇంజనీర్. ఓకే, ఎలా ఉంది సార్ రాష్ట్ర భవిష్యత్తు? అంతా కూడా డెవలప్మెంట్, అమరావతి ఎక్కువ శాతం, విశాఖపట్నంలో కూడా మెట్రో కారిడార్ అంటున్నారు, విజయవాడ కూడా అంటున్నారు. ఎలా ఉండబోతుంది? డెవలప్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి కదండి. అది ఇంకా ఎగ్జిక్యూట్ అవుతేనే ఫండ్స్ అలాట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఫాస్ట్గా చేయాలి. ఈ 5 yearsలో ఫాస్ట్గా చేస్తే నెక్స్ట్ మరి
క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి. వాట్ ఆర్ ది స్టెప్స్ తీసుకున్నాయని కూడా బాగానే ఉన్నాయి. అంటే ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్స్ కానీ వాళ్ళతో ఎంఓయూలు చేసుకోవడం కానీ అన్నీ బాగానే ఉన్నాయి. రోడ్స్ కూడా బాగా చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ నైస్. చూసుకుంటే రాష్ట్ర భవిష్యత్తు ఒక పక్క డెవలప్మెంట్తో ఉంటే రెండో సంక్షేమ పథకం సూపర్ 6 అని పేరు పెట్టారు. దాదాపు అందిస్తున్నారు కానీ ఖజానా లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి కొన్ని మిగతా పథకాలు సమయం పట్టిన ఇస్తామని. ఏమండి దాని ప్రకారం ఇది పథకాలకి డబ్బులు ఎక్కువ వెచ్చించడం అనవసరం ఉన్నాయి. ఎక్కడైతే రియల్గా అందరూ వేస్ట్ కార్డ్స్ ఏ ఉంటాయి, అన్నెసరీ డూప్లికేట్స్ అవన్నీ ఏరేసి రియల్గా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి అందేలా చూడాలి. అంతేగాని ముందు అది చేయాలి. ఫస్ట్ ఎలిజిబిలిటీ ఎవరికి పక్క ఎలిజిబిలిటీ అంటే ఏదో డూప్లికేట్ అన్నీ పెట్టేసి ఫాల్స్ ఫ్రాడ్ ఇవన్నీ తీసేయాలి. ఫస్ట్ ఏరేసి రియల్గా ఎవరైతే అండర్నీత్ ఆఫ్ ది లేయర్ చూసుకుని వాళ్ళకి అందేలా చూసుకోవాలి. సార్ ఏం సార్ ఏవియేషన్ మినిస్టర్ గారి హడావుడి అవుతుంది గత 2 రోజులుగా. ఏం సార్ ఇండిగో విమానాలని ఈ యొక్క సంక్షోభం ఏమంటారు? అది ఎక్కడో లోపం జరిగిందండి. ఇట్ ఈస్ ఏ ప్లానింగ్ మిస్టేక్ అవుతుంది. సో పబ్లిక్తో డీల్ ఉన్నాయి కూడా ఫస్ట్ నుంచి దే మస్ట్ బి అవేర్ అండి. మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ ఎవరైనా సరే వాళ్ళతో మీటింగ్స్ కండక్ట్ చేసుకుని ఇది చేసి ఇంతవరకు రానివ్వకూడదు అసలు. ఇట్ ఈస్ ఏ మేజర్ మిస్టేక్ అండి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ విషయంలో. అంతవరకు రానివ్వకూడదు. సామాన్యుడికి చూసుకుంటే నిత్యావసర సరుకుల ధరలతో పాటు కరెంట్ ఛార్జీలు, రోడ్లు ఎప్పుడు ఇబ్బందిగానే ఉంటాయి సార్. ఈసారి ఎలా? ఇప్పుడు నిత్యావసర సరుకులు ఎక్కువగా వెజిటబుల్ రేట్స్ బాగా పెరిగిపోయినాయి. ఈవెన్ రైతు బజార్లో కూడా చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఏమనంటే మొన్న వర్షాలు అంటున్నారు, దాని మీద కూడా గవర్నమెంట్ కేంద్రీకరించాలి. ఫస్ట్ రైతులను పట్టుకోవాలండి. ఫస్ట్ ఎలా ఉంటుంది సార్? ఒకసారి డెవలప్మెంట్కి సమయం పడుతుంది అంటున్నారు. దేనికైనా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఫోకస్ చేస్తుంది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అవ్వాలని. ఎక్కువ ఉత్తరాంధ్ర అంటున్నారు. ఎలా ఉంది ఆయన పనితీరు? ఏమండి నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ పనితీరు అండి. ఇప్పుడు కూటమిలో ఎవరైతే చంద్రబాబు ఉన్నారో, లోకేష్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు దే ఆర్ వెల్ ఆఫ్ బాగా చేస్తున్నారు. ఈ అమరావతి సైడ్కి వస్తే కనుక గెజిట్ నోటిఫికేషన్కి రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. కేంద్రం కూడా ఆమోదం తెలపడానికి ముందుంది అంటున్నారు. చట్టభద్రత కల్పిస్తే ఇంకా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇక్కడి నుంచి జరపడానికి అది దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. ఫస్ట్ అది గెజిట్లో ఆల్రెడీ వచ్చింది అంటున్నారు పార్లమెంట్. అది చట్టబద్ధత కల్పించేస్తే ఇంకే గవర్నమెంట్ వచ్చినా కూడా దాన్ని డివైడ్ చేయడానికి ఆస్కారం ఉండదు. సో ఈ గవర్నమెంట్ ఫస్ట్ ఈ వైజాగ్, విజయవాడ, తిరుపతి అలా 3 నగరాలని బాగా డెవలప్ చేస్తే అన్ని రకాలుగా ఇండస్ట్రియల్ క్యారియర్ ఒక చోటన, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒక చోటన, ఐటీ ఇండస్ట్రీ ఒక చోటన, ఆర్థిక రాజధాని ఒకలాగా ఏమండి. ఫస్ట్ ఈ ఎంప్లాయ్మెంట్ మీద బాగా దృష్టి కేంద్రీకరించాలండి. ప్రతి ఐటీ సెక్టర్లో ఎంప్లాయ్ బెంగళూరు, హైదరాబాద్ అని వెళ్తున్నాడు. స్టిల్ దే ఆర్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. సో అటువంటిది ఐటీ సెక్టర్ డెవలప్ అవుతేనే స్టేట్ డెవలప్ అవుతుంది. హైదరాబాద్ ఈరోజు డెవలప్ అయిందంటే ఏదో మామూలు ఇతర బిజినెస్ల వల్ల కాదు, ఓన్లీ ఐటీ సెక్టర్ వల్లే డెవలప్ అయింది. అక్కడ ఐటీ సెక్టర్ ఎలా డెవలప్ చేస్తారో ఇంచుమించు దానికి అలాగే అక్కడైతే ఏ స్టెప్స్ తీసుకున్నారో ఆ స్టెప్స్ ఇక్కడ ఇన్వాల్వ్ చేసి ఇంప్లిమెంట్ చేసి బాగుంటుంది. ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది, యూత్ బాగుంటుంది. యూత్ ఇంకా ఫారెన్ వెళ్ళి ఇది ఛాన్స్ లేకుండా చేయాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.